బచ్చెల మల్లి ట్రైలర్ అందించిన ఫీల్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రం ఒక రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో అల్లరి నరేష్ ఒక సవాళ్లతో నిండిన పాత్రలో కనిపించనున్నారు. 1990 నాటి పల్లెటూరు నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని కథలో భావోద్వేగాలు, ప్రేమ, కథా అంశాలు మిళితమయ్యాయి. కమెడియన్ అయిన అల్లరి నరేష్ చాలా హిట్ సినిమాలు చేశారు. ఇప్పుడు తనను పూర్తిగా యాక్షన్ మూవీతో వస్తున్న ఈ బచ్చెల మల్లి మూవీ సక్సెస్ అవుతుందని మనం కోరుకుందాము. ఈ ట్రైలర్లో కథానాయకుడు తన జీవితాన్ని మారుస్తూ చేసే ప్రయాణం, యాక్షన్ సన్నివేశాలు మరియు గ్రామీణ నేపథ్యాన్ని చూపించడంలో ప్రేక్షకుల మంచి అంచనాలను పెంచుతుందని నేను కోరుకుంటున్నాను. అమృత్ అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా రావు రమేష్, సాయి కుమార్ మరియు హరితేజ వంటి ప్రముఖులు ఇతర పాత్రలు కనిపించనున్నారు. సుబ్బు మంగదేవి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా సంగీతం విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి ముందుగానే డిసెంబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరియు చాలా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని లక్ష్యంగా పెట్టుకొని ఈ మూవీని డిసెంబర్ 20 తారీఖు వస్తున్న మూవీకి మనము రెడీగా ఉందాం. నన్ను వద్దు అనుకున్న వాళ్ళ కోసం నేను ఆలోచించను అన్న డైలాగ్ చాలా హైలైట్గా చెప్పవచ్చు. ఈ హీరో నటనతో మనకు కన్నీళ్లు తెప్పించేటట్టుగా ఉంది. మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ సినిమా హిట్ కావాలని. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అల్లరి నరేష్ అండ్ టీమ్ బచ్చెల మల్లి మూవీని మనం థియేటర్కి వెళ్ళి చూసి ఆనందిద్దాం. బచ్చెల మల్లి ట్రైలర్ అందించిన ఫీల్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రం ఒక రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో అల్లరి నరేష్ ఒక సవాళ్లతో నిండిన పాత్రలో కనిపించనున్నారు. 1990 నాటి పల్లెటూరు నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని కథలో భావోద్వేగాలు, ప్రేమ, కథా అంశాలు మిళితమయ్యాయి. కమెడియన్ అయిన అల్లరి నరేష్ చాలా హిట్ సినిమాలు చేశారు. ఇప్పుడు తనను పూర్తిగా యాక్షన్ మూవీతో వస్తున్న ఈ బచ్చెల మల్లి మూవీ సక్సెస్ అవుతుందని మనం కోరుకుందాము. ఈ ట్రైలర్లో కథానాయకుడు తన జీవితాన్ని మారుస్తూ చేసే ప్రయాణం, యాక్షన్ సన్నివేశాలు మరియు